నేటి నుండి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రేషన్ కార్డుల స్థానంలో స్మార్ట్ రేషన్ కార్డులు రాబోతున్నాయి. విజయవాడలోని ఒక ప్రాంతంలో మంత్రి నాదెండ్ల మనోహర్ ఈ కార్యక్రమాన్ని ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళు కార్డులు కూడా తీసుకున్నారు. స్వయంగా మంత్రి నాదెండ్ల మనోహర్ వాళ్ళకి స్మార్ట్ రేషన్ కార్డులు అందజేశారు. చూడొచ్చు వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి స్మార్ట్ రేషన్ కార్డులు. ఆగస్టు ఫస్ట్ నుండి ఈ స్మార్ట్ రేషన్ కార్డు ద్వారా రేషన్ అయితే పంపిణీ చేయబోతున్నారు. ఒకసారి ఈ కార్డు ఈ చేతిలో ఉన్నది ఇప్పుడున్నటువంటి కొత్త స్మార్ట్ రేషన్ కార్డు, ఇది గతంలో ఉన్నటువంటి మామూలు కార్డు. ఈ రెండు కార్డులు తేడా కూడా మీరు చూడొచ్చు. చాలా స్పష్టంగా రెండు అంశాలని ప్రభుత్వం కానీ నాదెండ్ల మనోహర్ చెబుతున్నది ఏంటంటే, ఎక్కడా కూడా ఈ కార్డులో గతంలో ఉన్న కార్డుల మీద నాయకుల ఫోటోలు, రాజశేఖర రెడ్డి ఫోటో, జగన్మోహన్ రెడ్డి ఫోటో, ముఖ్యమంత్రి ఫోటో, అదేవిధంగా రాజశేఖర ఫోటోలు వేసి లబ్ధిదారు ఫోటోలు వేసి పంపిణీ చేశారు. కానీ ఇప్పుడు ఎక్కడ రాజకీయాలకు తావు లేకుండా, రాజకీయ నాయకుల ఫోటోలు లేకుండా కేవలం ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో పాటు లబ్ధిదారు ఫోటో మాత్రమే ఉంటుంది. ఎవరి ఫోటోలు కూడా రాజకీయాలు అతీతంగా, కలర్స్ కూడా రాజకీయాల సంబంధం లేకుండా కలర్స్ ఇస్తున్నామని నాదెండ్ల చెప్పారు. దానిలో భాగంగా రెండు కార్డ్స్కి డిఫరెన్స్ చూడొచ్చు. ఒకసారి ఈ కార్డు చూస్తే పాత కార్డులో ఇది పూర్తిగా వైసీపీకి సంబంధించినటువంటి కలరు, జెండా కలర్ కూడా వేయడం జరిగింది. దీని మీద కూడా గతంలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఇప్పుడు అలాంటి ఎక్కడా కూడా ఫోటోలు, కలర్స్ లేకుండా కొత్త స్మార్ట్ రేషన్ కార్డు ఏ విధంగా చూడవచ్చు. ఒకసారి కార్డు గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి కార్డు మీద ఏముందో చూడొచ్చు. ఇక్కడ బియ్యం కార్డు రకం చెప్పారు. కార్డు రకం ఏంటంటే ఏ రకం అనే దానికి సంబంధించిన వివరంగా పెట్టారు. తర్వాత బియ్యం కార్డు నెంబరు, తర్వాత కుటుంబ పెద్ద పేరు, అదేవిధంగా పుట్టిన తేదీ, వయస్సు, కుటుంబ పెద్ద లింగము, ఇలా అన్ని అంశాలు పెట్టడం జరిగింది. కుటుంబ సభ్యుల వివరాలు, దుకాణం ఐడి అంటే ఏ రేషన్ షాప్కి వెళ్ళి తీసుకోవాలి, ఐడి ఏంటనే సంబంధించి కూడా పెట్టారు. దుకాణం చిరునామా కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే రేషన్ షాపు ఐడితో పాటు చిరునామా, సభ్యులకు సంబంధించి వివరాలు పెట్టారు. వెనక వైపున చూస్తే ఒకసారి వెనక కేవలం సభ్యుల పేరు, కుటుంబ సభ్యుల పేర్లు అవన్నీ ఉన్నాయి. మొదటి పేరు గుదూరి జోసఫ్ అని ఉంది. తర్వాత మిగతా కుటుంబ సభ్యుల పేర్లు పెట్టారు. శాశ్వత చిరునామా తహసీల్దార్ కార్యాలయం విజయవాడ అంటూ వాళ్ళ వివరాలు, వాళ్ళు పుట్టిన తేదీ, వాళ్ళు జెండర్ ఏంటనే వివరాలు మాత్రమే కార్డు వెనుక వైపు ఉన్నాయి. మరోవైపు ఇక్కడ కార్డు ముందు వైపు క్యూఆర్ కోడ్ పెట్టారు. క్యూఆర్ కోడ్ ఎందుకంటే ఇదే కీలకమైనటువంటిది. ఈ స్మార్ట్ రేషన్ కార్డులో ఈ క్యూఆర్ కోడ్ ద్వారా ఎక్కడైనా దీన్ని స్కాన్ చేయడం ద్వారా ఈ కార్డు హోల్డర్ వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు మొత్తం కూడా రాబోతున్నాయి. ఎక్కడ కూడా అవినీతికి తావు లేకోకుండా ఈ స్మార్ట్ రేషన్ కార్డు తీసుకొచ్చామని చెబుతున్నటువంటి పరిస్థితి. ఒకసారి వీళ్ళంతా కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డు అద్దుకున్నారు. వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ, ఇప్పుడు గతంలో ఈ కార్డులు మీరు ఉపయోగించారు, ఇప్పుడు స్మార్ట్ రేషన్ కార్డు తీసుకొస్తున్నారు, ఏమనిపిస్తుంది మీకు? మంచిగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి స్టాను మా ఏళ్ళు పడినా పడపోయినా మాకు రేషన్ ఇస్తారు, మాకు ఇబ్బందికరం లేకుండా ఉంటుందని చెప్పి మేము మంచిదని చెప్పి మాట్లాడుతున్నాం. మరి మంత్రి గారు కూడా మరి సహకరించారు. మేము మాట్లాడిన విధానాన్ని మరి వాళ్ళు కూడా అమలు చేస్తానన్నారు. మరి మేము కందిపప్పు, మరి గోధుమలు అవి అడిగాము. మేము అవి కూడా మరి మేము వచ్చే నెల నుండి మేము ఇస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే గతంలో మీరు రేషన్ షాప్కి వెళ్ళినప్పుడు చాలామందికి ఉన్న సమస్య మీరు చెప్పింది, ఎందుకంటే తంబేస్తే పడదు, చాలాసేపు వెయిట్ చేయాలి, సర్వర్ రాదు, ఇలాంటి అనేక సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు ఆ సమస్యలన్నీ ఈ క్యూఆర్ కోడ్ ద్వారా, ఈ కార్డు ద్వారా పోతాయి అనుకుంటున్నారా? పోతాయి అనుకుంటున్నాం. మరి ముఖ్యమంత్రి గారు మంచి పని చేశారని మేము అనుకుంటున్నాం. మంచి పని చేశారు. ఓకే. గతంలో ఇబ్బందులు పడ్డారు, అలాంటి ఇబ్బందులు మీరు? ఇబ్బందులు ఏం పడలేదండి. అప్పుడైతే ఇంటింటికి వచ్చి ఇచ్చారు, వ్యాన్ వచ్చి ఇంటింటికి వచ్చి ఇచ్చారు. ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాం, అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకుంటున్నాం బియ్యం. ఓకే. ఇప్పుడు ఈ కార్డు రావడం ద్వారా మీకు సౌకర్యంగా అంతగా ఉంటుంది, రేషన్ తీసుకోవడం ఉంది, మంచిగానే ఉంది. మరి స్టాన్ పడిద్ది, మరి అన్ని విషయాల్లో మాకు మేము వెళ్ళి వెంటనే తీసుకొని రావడానికి కూడా అవకాశం ఉంది. లేకపోతే అది పడపోయినప్పుడు వెళ్ళటం రావటం కూడా ఇబ్బందులు పడ్డాం. ఏళ్ళు పడినప్పుడు ఇబ్బందులు పడ్డాం. ఇప్పుడైతే మరి మంచిదని చెప్పి మేము ఆశిస్తున్నాం. మరి మరొక లబ్ధిదారులు ఉన్నారు. అమ్మ, ఏమనిపిస్తుంది మీకు ఈరోజు స్మార్ట్ రేషన్ కార్డు అందజేస్తున్నారు, ఏమనిపిస్తుంది? అంటే గతంలో మీరు వెళ్ళినా వెళ్ళకపోయినా మీ కార్డు మీద బియ్యాన్ని తీసుకుని వేరే వాళ్ళకి అమ్మేసుకునేవాళ్ళు, ఇప్పుడు అలాంటి పరిస్థితి ఉండదని ప్రభుత్వం చెప్తుంది, ఏం చెప్తారు? ఆనందంగా ఉంది సార్. కార్డు రావడం ఆనందంగా ఉంది. గతంలో ఆ కార్డుల వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొనే వాళ్ళ మీరు? ఇబ్బందులు అంటే ఇంటి మంగళకే వచ్చేది సార్. తమ్ము వేసేవాళ్ళం మేము. ఇంటి మంగళ అంటే ఒక్కొక్కరు పడేద్ది, ఒక్కొక్కరు పడదు. ఇప్పుడు ఈ సమస్యలు ఏముండవు, జస్ట్ ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా మొత్తం రేషన్ అనేది వస్తుంది అని చెప్పారు సార్. మాకు చేస్తానన్నారు. ఏం మాట్లాడారు మంత్రి గారు మీతో? ఏం మాట్లాడారు? రేషన్ కార్డు మన ఇంటికి వస్తుందమ్మా, ఈ కార్డు మీకు అన్ని ఉపయోగాలు మాకు ఉపయోగపడిద్ది అని చెప్పారు. మా మామగారు ఏంటి కొత్త రేషన్ కార్డు అర్థమైందా, ఎలా తీసుకోవాలో చెప్పారా? చెప్పారు సార్. ఎలా చేయాలి దీన్ని? క్యూఆర్ కోడ్ తీసుకువెళ్ళి అక్కడ స్కాన్ చేయాలి. ఇంతకుముందు మీరు అక్కడికి వెళ్తే తంబేపించుకునేవాళ్ళు కదా, ఇప్పుడు అలాంటివి ఏమి ఉండవు. మంచిగా జరిగిందండి మాకు. మంచిగా జరిగింది. మంత్రి గారు ఏం చెప్పారు మీతో? మాతోటి మంచిగా ఉంది. కార్డు కూడా
ఇలా మీరు శుభ్రంగా తీసుకోండి, జాగ్రత్తగా ఉండండి అని చెప్పారు. ఓకే ఓకే జనసేన పార్టీ నాయకురాలు రావి సౌజన్య ఉన్నారు, మాట్లాడదాం. మేడం, అంటే పారదర్శక ద్వారా దీన్ని తీసుకొస్తున్నాం అని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో మంత్రి నాదన్న మనోహర్ కూడా మనం మాట్లాడుతూ నాయకులు ఫోటోలు పెట్టారు. ఇప్పుడు ఎక్కడ కూడా నాయకుల ఫోటోలు ఏముండవు, కేవలం లబ్ధిదారు ఫోటోతోనే కొత్త కార్డు తీసుకొచ్చామని చెప్తున్నారు. ఏం చెప్తారు? అంటే గత ప్రభుత్వంలోనే కాదు, ఇప్పుడు దాకా మనం చూసిన సందర్భాలు చూసుకుంటే కనుక ఏ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఆ ప్రభుత్వం తాలూకా సింబల్స్ అవ్వచ్చు, నాయకుల ఫోటోలు అవ్వచ్చు, అధినాయకుల ఫోటోలు, అలాగే కలర్ కాంబినేషన్ మొత్తం అంతా అలా ఉండేది. మళ్ళీ ప్రభుత్వం మారంగానే అంటే ఒక 1 year గ్యాప్లో ఈ కార్డులు జారీ చేసిన మళ్ళీ ఆ ప్రభుత్వం మారంగానే మళ్ళీ కొత్త ప్రభుత్వం వచ్చిన తాలూకా ఆనవాళ్లతో మళ్ళీ కార్డులు జారీ చేశారు. అంటే ఇక్కడ ప్రభుత్వం మీద ఎంత భారం పడేది. కానీ ఇప్పుడున్న ఈ స్మార్ట్ కార్డ్స్ ఏవైతే ఉన్నాయో చాలా చక్కగా ఉన్నాయి. ఫస్ట్ నుంచి మేము అసలు పర్సనల్గా మేము కోరుకుంది ప్రభుత్వ ఎంబ్లంతో మాత్రమే పథకాలన్నీ రావాలి, గవర్నమెంట్ పథకాలన్నీ వాటి మీద ఉంటేనే ప్రతి ఒక్కరికి కూడా కొంచెం తృప్తికరంగా ఉంటుంది. లేకపోతే నేను ఈ పార్టీ ఆ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఈ ప్రభుత్వం ఇలాంటివన్నీ లేకుండా ప్రభుత్వ పథకాలు వస్తున్నాయని చెప్పి ప్రతి ఒక్కరికి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుందని మేము ఏదైతే కోరుకున్నామో సేమ్ అదే ఈరోజు ఇంప్లిమెంట్ చేశారు కుటుంబ ప్రభుత్వం ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేది చాలా క్లియర్ కట్గా ఇంత వినూత్నమైన మార్పులు అంటే ఒక టెక్నాలజీని ఉపయోగిస్తే ఎంత చక్కగా మార్పులు జరుగుతాయి, ఎంత ట్రాన్స్పరెన్సీగా జరుగుద్ది, అలానే అవినీతికి తావు లేకుండా ఎలాంటి నిర్ణయాలు మనం తీసుకోవచ్చు అనేది చాలా చక్కగా ఈ స్మార్ట్ కార్డ్ ద్వారా ఒక నిర్ణయం తీసుకొని దాన్ని అమలుపరచడం చాలా అసలు అది అంత తక్కువ విషయం కాదు, మనం మాట్లాడాలనుకున్నంత తేలిక కాదు. కానీ చాలా చక్కగా ఈ స్మార్ట్ కార్డుని ఇంప్లిమెంట్ చేయడంతో పాటు దీంట్లో ఉన్న అవినీతి ఏదైతే ఉందో దాన్ని కూడా కట్టడి చేసే విధంగా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం చాలా బాగుంది. మేము ఏదైతే కుటుంబ ప్రభుత్వం వస్తే ఎలాంటి మార్పులు జరుగుతాయని చెప్పామో అలాంటి కానీ దానికన్నా భిన్నంగానే మేము ఆలోచిస్తూ ఉన్నాము. అంతకన్నా చక్కటి మార్పులే జరుగుతూ ఉన్నాయి. థ్యాంక్ యూ మేడం. మొత్తంగా అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎలాంటి మార్పులు జరుగుతాయో ప్రజలు ఊహించారు. అదే విధమైన మార్పులు పారదర్శకంగా తీసుకొస్తున్నామని రావి సౌజన్య చెప్తున్నారు. ఇంతకుముందు చెప్పినట్టే చాలామంది మహిళలు ఏంటంటే ఎక్కువగా అంటే గత ప్రభుత్వం ఇంటింటికి రేషన్ ఇచ్చారు, కానీ ఇంటింటికి వచ్చినా కానీ అక్కడ తంబ వేయాల్సి ఉండేది. ఆ తంబ సమస్య అనేది చాలా ఎక్కువగా ఉండేది. స్తంభ పడకపోతే మళ్ళీ రేపు వచ్చి తీసుకునే పరిస్థితులు ఉండేవి. కాబట్టి ఇప్పుడు అలాంటి సమస్య లేకుండా కేవలం క్యూఆర్ కోడ్ ద్వారా స్కాన్ చేసి రేషన్ పంపిణీ చేయొచ్చు. క్యూఆర్ కోడ్ స్కాన్ చేయడం ద్వారా పూర్తి లబ్ధిదారు వివరాలన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఎక్కడ అవినీతికి ఆస్కారం ఉండదు. ముఖ్యంగా అక్రమ రేషన్ మాఫియాని అరికట్టొచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఈ స్మార్ట్ రేషన్ కార్డులు తీసుకొచ్చామని చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మంత్రి నాదన్న మనోహర్ చేతుల మీదుగా ఇప్పుడు మాట్లాడిన మహిళలందరూ కూడా స్మార్ట్ రేషన్ కార్డులు అందుకున్నారు. చాలా సంతోషంగా ఉందని వాళ్ళైతే అభిప్రాయపడుతున్నారు. కెమెరా పర్సన్ విశ్వనాథ్తో రాజేష్, బిగ్ టీవీ, విజయవాడ నుండి.